హైదరాబాద్ ఉపోల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. హామీలు నెరవేర్చుతామన్న బీసీసీఐ హామీతో హెచ్సీఏ సిబ్బంది సమ్మె విరమించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, హెచ్సీఏ సిబ్బందికి బీసీసీఐ ఎలాంటి హామీలు ఇచ్చింది? సంతోష్, ఒకవైపు బీసీసీఐ నుంచి అందరినీ నిధులు, మరోవైపు హెచ్సీఏ సిబ్బంది సమ్మె. వీటి మధ్య ఐపీఎల్ మ్యాచ్లు ఉత్తల్లో జరుగుతాయా లేదా అనేటటువంటి సందిగ్ధం ఉండేది. అయితే దీనికి స్థిరపడిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే హెచ్సీఏ సిబ్బంది తమ సమ్మెను విరమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 14 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి హెచ్సీఏ సిబ్బందితో ఈరోజు బీసీసీఐ అధికారులు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. మీ డిమాండ్స్ ఏదైనా కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో వాళ్ళు సమ్మెను విరమిస్తూ నిర్ణయం తీసుకొని ఇప్పటికిప్పుడే వీళ్ళలో కూడా చేరారు. గ్రౌండ్ లో వాటర్ తడుపుతూ కూడా పనుల్లోకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అయితే దాదాపు 14 రోజులుగా స్ట్రైక్ చేస్తున్న విషయం నిన్నటి నుంచి బీసీసీఐకి తెలియడంతో వాళ్ళు వెంటనే స్పందించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే హెచ్సీఏ బాడీ అనేది ఇప్పుడు కొత్తగా లేకపోవడం, హెచ్సీఏ ఎలక్షన్స్ జరిగినా కూడా ఆ రిజల్ట్స్ అనేవి కూడా కోర్టులో ఉండడంతో కొద్దిమేర వీళ్ళ డిమాండ్స్ ఎవరు పరిష్కరిస్తారనేటటువంటి సందిగ్ధం ఉంటుంది. అయితే హెచ్సీఏ బాడీ కూడా లేకపోవడంతో వీళ్ళు హైకోర్టును సంప్రదించడంతో హైకోర్టు కొత్తగా 2 జడ్జీలు నిర్వహించింది. ఐపీఎల్ నిర్వహణ మొత్తం బాధ్యత అంతా కూడా వీళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి 2 రిటైర్డ్ జడ్జీలు నియమించింది. దీంతో వీళ్ళు బీసీసీఐని సంప్రదించడం, ఎందుకంటే ఈసారి ఉత్తర్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లు కాస్త ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇనాగ్రల్ మ్యాచ్ ఉండడం, ఇదే ఉప్పల్ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ ఉండడంతో ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ కూడా ఉప్పల్ స్టేడియం పైన ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ను ఎలాంటి తప్పుదాలు లేకుండా నిర్వహించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ వెంటనే స్పందించి ఉద్యోగుల డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరిస్తామని చెప్తుంది. ప్రముఖంగా 2-3 నెలలుగా హెచ్సీఏ సిబ్బందికి అందరి వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని బుధవారం కల్లా ఇచ్చేస్తామని చెప్పి ప్రధానమైనటువంటి హామీగా తెలుస్తుంది. ఇక ఇతరత్ర బోనస్ కానీ లేకపోతే అలవెన్సెస్ కానీ ఎక్స్ట్రా వాళ్ళకి రావాల్సినటువంటి ఫండ్స్ అంతా కూడా కాస్త మెల్లిగా క్లియర్ చేసినప్పటికీ ఈ జీతాలను మాత్రం వెంటనే చెల్లించేలాగా నిర్ణయం తీసుకుంటాం. బుధవారంలోగా మిమ్మల్ని సంప్రదించి మీకు థ్యాంక్ యూ రవి.